హాయ్ పిల్లలు, ఈరోజు మనమందరం కలిసి ఒక చిట్టి కోడిపిల్ల కథ విందామా? అనగనగా ఒక చిట్టి కోడిపిల్ల గుడ్డు నుంచి బయటకు వచ్చింది. తన చిన్న రెక్కలను చూసి తన అమ్మను ఇలా అడిగింది. అమ్మా, ఇవి ఏంటి? వీటితో నేను ఏమి చేయాలి? ఈ రెక్కల సహాయంతో ఎగరాలి కన్నా. అవునా అమ్మా? నేను ఎగురుతున్నాను. తరువాత చిట్టి కోడిపిల్ల కిందన పడి ఉన్న కొన్ని గింజలను చూసి, అమ్మా, ఇవి ఏమిటి? వీటితో ఇప్పుడు ఏమి చేయాలి? వాటిని తినాలి కన్నా, అప్పుడు నీకు ఆకలి అనిపించదు. బాగుంది. అప్పటికి మరికొన్ని కోడిపిల్లలు తన వద్దకు వచ్చి చేరాయి. చిట్టి కోడిపిల్ల వాళ్ళని చూస్తూ, అమ్మా, ఇప్పుడు నేను ఏమి చేయాలి? వాళ్లతో ఎంచక్కా ఆడుకో. చిట్టి కోడిపిల్ల సంతోషంగా మిగతా కోడిపిల్లలతో ఆడుకుంటూ ఉంది. కొద్దిసేపటి తర్వాత అమ్మ ఎక్కడికో వెళ్ళింది. అప్పుడు వాళ్ళ వద్దకు ఒక పెద్ద పిల్లి వచ్చింది. ఆహా, ఈరోజు నాకు చాలా మంచి ఆహారం దొరికేలా ఉంది. పిల్లిని చూసి మిగతా కోడిపిల్లలు అన్నీ భయపడి పారిపోయాయి. చిట్టి కోడిపిల్లకు మాత్రం ఏమి చేయాలో అస్సలు తోచలేదు. వెంటనే ఆ చిట్టి కోడిపిల్ల భయంతో ఆ పిల్లినే అడిగింది. నిన్ను చూస్తే నేను ఏమి చేయాలి? చూడు చిట్టి తల్లి, నువ్వు నన్ను చూసినప్పుడు కదలకుండా మెదలకుండా అలానే ఉండాలి. అమ్మా, ఆశ, దోశ, అప్పడం, వడ. నేను మా అమ్మ చెప్పింది తప్ప మరెవ్వరి మాట వినను అని తెలివిగా చెప్పి అక్కడి నుంచి తుర్రున పారిపోయింది చిట్టి కోడిపిల్ల. అలా తన ప్రాణాలను కాపాడుకుంది. విన్నారు కదా పిల్లలు? ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏమిటంటే, మనం మన పెద్దల మాటలు మాత్రమే వినాలి. బాగుంది కదా? ఇలాంటి మరిన్ని కథలను మనం విందాం. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.